అందరు ఎలా ఉన్నారు? హాల్ టికెట్స్ అయితే మీకు రావడం జరిగింది. దాని గురించి అయితే మాట్లాడడానికి అయితే ఈ వీడియో అయితే చేశాను. చూసేవాళ్ళు ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ ఎప్పుడు, అలాగే మీకు ఏ టైమింగ్, ఏ షిఫ్ట్ ఎగ్జామ్, ఎక్కడ సెంటర్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయండి. సెంటర్ ఏమో అవసరం లేదండి, మీకు ఎగ్జామ్ ఎప్పుడు, ఏ షిఫ్ట్, ఏ డే అనేది అయితే కంపల్సరీ అయితే మెన్షన్ చేయండి వీడియో కింద. ఎందుకంటే మనము ఈ ఛానల్ ఈ స్థాయిలో ఉండడానికి కారణం అయితే ఎస్బీఐ క్లర్క్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అవ్వచ్చు. ఎస్బీఐ క్లర్క్ గురించి మనం ఇచ్చిన జెన్యున్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ఈ స్థాయిలో అయితే నిలబెట్టింది. దగ్గర తెలంగాణలో వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాంకింగ్ యూట్యూబ్ ఛానల్, వన్ ఆఫ్ ది బెస్ట్ కాదు, నెంబర్ 1 ప్లేస్లో అయితే రన్ అవుతుంది. దానికి కారణం అయితే ఎస్బీఐ క్లర్క్ గురించి మనం చేసిన వీడియోసే. అలాగే ఈ ఆర్ఆర్బి మనకు పిఓ అవ్వచ్చు, క్లర్క్ అవ్వచ్చు, తర్వాత ఐబీపీఎస్ క్లర్క్ అవ్వచ్చు, పిఓ అవ్వచ్చు, అన్నిటి కూడా ఇలాగే జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. మీరు మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది నాకు వీడియోస్ చేయడానికి అయితే చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీకు తెలుసు కదా, ఐబీపీఎస్ క్లర్క్ వచ్చేసి ఐబీపీఎస్ పిఓ వచ్చేసి మీకు 3, 4, తర్వాత వచ్చేసి ఐబీపీఎస్ క్లర్క్ వచ్చేసి 10, తర్వాత 17, 18 తేదీలలో ఎగ్జామ్లు ఉన్నాయి, మీకు తెలిసిందే. దాదాపు చాలా వరకు షిఫ్ట్ ఉంటాయి. నేను అయితే క్లర్క్ పిఓకి సంబంధించిన ఒక ఎగ్జామ్, క్లర్క్ సంబంధించిన ఒక ఎగ్జామ్ మాత్రమే రాయగలుగుతాను కదా. మిగతా షిఫ్ట్ అనేవి మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ అయితే నాకు చాలా బేస్ అయితే ఉంటుంది. బేసిక్గా దొరుకుతాయి పక్కన మన హిందీ యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు, లేకపోతే నెట్లో అవ్వచ్చు, మనకు దొరుకుతుంది ఏ పేపర్ ఎలా ఉందని చెప్పేసి. కానీ దానికన్నా మీరిచ్చే ఇన్ఫర్మేషన్కే వ్యాలిడిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ప్లస్ అన్ని బేస్ చేసుకుని, అన్ని క్లియర్గా చేసుకుని ఒక పేపర్ ఎలా వచ్చిందని చెప్పేసి మనం వీడియోస్ అయితే మన ఛానల్ అయితే ప్రతి ఒక్క షిఫ్ట్ గురించి, ప్రతి ఒక్క పేపర్ గురించి చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను. దానికి మీ సపోర్ట్ కంపల్సరీ అవసరం. మన మీద కొంచెం అభిమానం ఉన్న వాళ్ళైనా సరే కంపల్సరీ మీకు కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. మీకు ఎగ్జామ్ ఎప్పుడు, ఏ షిఫ్ట్, ఆ తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి మన ఛానల్కి సంబంధించిన ఇన్స్టాలో అయినా సరే, లేదు మన ఛానల్కి సంబంధించిన కామెంట్ సెక్షన్లో అయినా సరే, ఎగ్జామ్ పేపర్ ఇలా వచ్చింది, ఇలా రాసాము, ఇన్ని గుడ్ అటెంప్ట్స్, ఇన్ని బ్యాడ్ అటెంప్ట్స్, మ్యాక్సిమం స్టూడెంట్స్ ఇలా రాసింటారు అని మీ ఒక అవగాహనగా నా కోసం ఒక 3-4 లైన్స్ అయితే టైప్ చేసి నాకైతే ఈ చిన్న సహాయం అయితే చేయండి. ఎందుకంటే జెన్యున్ ఇన్ఫర్మేషన్ వచ్చేది ఎగ్జామ్ రాసిన జెన్యున్ క్యాండిడేట్స్ నుంచే. కంపల్సరీ మీరందరూ నాకు హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇకపోతే సెక్షనల్ టైమింగ్ గురించి అయితే మనం అనుకున్నట్లే జరిగింది. ఒక నోటీస్ కూడా రావడం అయితే జరిగింది సెక్షనల్ టైమింగ్ గురించి. గత వీడియోలో చెప్పినట్లు మీరు అన్ని సబ్జెక్టుల మీద సమ టాలెంట్తో ఉండాలని, లేని సబ్జెక్టు మీద కొంచెం టాలెంట్ గ్రిప్ పెంచుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. చూసే ప్రతి ఒక్కరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియోస్ అయితే రెగ్యులర్గా మన ఛానల్ అయితే వస్తూనే ఉంటాయి. అలాగే వీడియోని లైక్ చేయండి. 1K వైపు వెళ్తుంది మన సబ్స్క్రైబర్స్ లిస్ట్. దయచేసి చూసే ప్రతి ఒక్కరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఇంకా బ్యాంకింగ్ అప్డేట్స్ రెగ్యులర్గా అయితే మన ఛానల్ అయితే వస్తూనే ఉంటాయి. మళ్ళీ మరొక మంచి వీడియో అయితే కలుద్దాం. అంతవరకు బాయ్.